శ్రావణ్ కుమార్ ప్రజల్లో నేను ఏనాడు అనని మాటలు అన్నట్టుగా 3 మేకులు 2 చెక్కలు దేవుడిగా జీసస్ క్రైస్ట్ని నేను అభివర్ణించినట్టుగా దుష్ప్రచారం అతను చేస్తున్నాడు. భగవంతుని సాక్షిగా నేను అటువంటి మాటలు మాట్లాడలేదు. నేను మాట్లాడింది నా వెన్నంటి వచ్చిన ఒక జన సైనికునికి నుదుటిపై మేకు, ఒక చెక్కకి మేకు పెట్టి నుదుటిపై దగ్గొడితే ఈ మేకులు కొట్టడం ఏంటి అని నేను మాట్లాడా. అది కూడా కత్తితో పడటం చూసాం, చాకుతో పడటం చూసాం. ఈ మేకుతో నవరగంత మీద కొట్టడం ఏంటి, ఈ మేకేంటి అని నేను ఆ ఇన్సిడెంట్ని నేను ప్రశ్నిస్తే దాన్ని దేవుడికి అన్వయించి మరి మాట్లాడారు. నేను సరే 2-3 సార్లు క్లారిఫై చేశా. కానీ కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కూడా ఈ ఇష్యూ గురించి రఘురామకృష్ణరాజు జీసస్ క్రైస్ట్ని అలా మేకుల దేవుడు, చెక్కల దేవుడు అని అనకుండా ఉండవలసింది అని చెప్పి కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కూడా మాట్లాడటం చూసి, ఓహో ఈ విషయం ప్రజలకి చేరలేదా అనే విషయాన్ని నేను పూర్తిగా క్లారిఫై చేయటానికే ఈ వీడియోని నేను టెలికాస్ట్ చేస్తున్నా. నాకు క్రైస్తవం అంటే గౌరవం.